నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నా పేరు కృష్ణమోహన్ నెమ్మాని. 3 దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. అంతేకాదు పీఆర్టీలో సేవలందించి అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొంది ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కరించడంలో నిలైన కృషి చేసినటువంటి వ్యక్తి రఘోత్తమరెడ్డి గారు. ఈరోజు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పీఆర్టీ రెబల్ అభ్యర్థిగా రఘోత్తమరెడ్డి గారు బరిలో ఉన్నారు. మరి ఈరోజు ఆయన మన స్టూడియోకి విచ్చేశారు. ఆయన అడిగి ఎలక్షన్ ఎలా జరగబోతుంది, ఆయనకు ఆపోజిట్ గా 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, మరి వారిని ఎలా ఢీకొనబోతున్నారు అనే విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం రఘోత్తమరెడ్డి గారు. నమస్కారం సార్. మనం మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ విషయాలు అదేవిధంగా మీ పీఆర్టీ సంఘానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవి మాట్లాడకంటే ముందుగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యమే ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయులకు జీవితం మొత్తం సేవ చేయాలనే ఆలోచన కలిగించింది. కుటుంబ నేపథ్యంలో మా నాన్న హై స్కూల్ హెడ్ మాస్టర్. అదే సందర్భంలో ఆయన మాకు టీచర్ కూడా, నా గురువు కూడా. అదే స్కూల్లో చదువుకున్నారు? అదే స్కూల్లో మా నాన్న పనిచేసే స్కూల్లో చదువుకున్నాం మేమందరం. 5 అన్నదమ్ములము. ఇప్పటికీ మాది ఉపాధ్యాయ కుటుంబం. దాదాపుగా అందరం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగినాం. ఒకరిద్దరు రిటైర్ అయ్యారు, ఒకరు డిపార్ట్మెంట్ మార్చుకున్నారు. మొత్తానికి ఉపాధ్యాయ వృత్తికి మా కుటుంబం అంటే ఉపాధ్యాయ కుటుంబం అనడానికి ఆస్కారం ఉంది. రఘోత్తమరెడ్డి గారు, మీరు 30 సంవత్సరాల పాటు విద్యాబోధన చేశారు, ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు సేవలు అందించారు, మరలా బరిలో ఉన్నారు. అయితే మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఇన్ని సంవత్సరాలు మీరు సేవలు అందించారు కదా, సంతృప్తికరంగా ఉన్నదా? అంటే సాటిస్ఫాక్షన్ మీకు? చాలా చాలా. ఎందుకంటే మా నాన్న టీచరు, ఒక నైతిక విలువలతో పెరిగినటువంటి మేము ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం. అదొక్కటి జాలిగా మా కుటుంబం గురించి, నేపథ్యం గురించి చెప్పాలంటే, నేను ఏ విధంగా అయితే విద్యారంగానికి సేవ చేసినో, స్కూల్ అసిస్టెంట్ గణితంగా నియామకమై గైశ్వర్ ప్రధానోపాధ్యాయునిగా, మండల విద్యాధికారిగా, సిద్దిపేట జిల్లా నోడల్ అధికారిగా పనిచేసి నా 6.5 సంవత్సరాల కంటే ముందు శాసన మండలి ద్వారా ఉపాధ్యాయుల సేవలనే సంకల్పంతో రాజీనామా చేసి ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా పోటీ చేసి, గత సంవత్సరం ఉద్దండలమని చెప్పుకునేటువంటి పెద్దలతోటి పోటీ పడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా, పీఆర్టీ సంఘం బలపరిచిన అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది అని మీ ద్వారా తెలియజేస్తుంది. పీఆర్టీ అంటేనే పెద్ద సంఘం, ఎక్కువ మంది సభ్యులు ఉన్నటువంటి సంఘం. ప్రస్తుతం చూస్తే పీఆర్టీకి అసలు అధ్యక్షుడు లేని పరిస్థితి కనపడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సభ్యులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు అధ్యక్షుడు లేని సంఘానికి మరి సభ్యులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? మానవ సంబంధాలు లేవు, స్నేహం అనేది అస్సలు లేదు. అంత డబ్బు సంబంధంతో కూడినటువంటి సమాజంలో బతుకుతున్నాం. స్వార్థం పెరిగిపోయింది అంటారు. అందరికి స్వార్థం పెరిగిపోయింది. పీఆర్టీ సంఘం అంటే నా కన్న తల్లి కంటే ఎక్కువ నాకు భావిస్తారు మీరు. ఎప్పుడు దాని ద్వారానే నేను ఈ హోదాలో ఉన్నా, మీ స్టూడియోకి వచ్చిన. ఆ అమ్మ నాకు ఎంతైతే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పి మా అమ్మ ఈ సమాజంలో ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దిందో, ఉపాధ్యాయులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు పీఆర్టీ సంఘమే కల్పించింది. కానీ ఈ మధ్యన మా సంఘంలో అక్రమ మార్గాన పదవులు పొంది కొంతమంది వారు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పటి నుంచి మేము ప్రతి శాసనమండలి ఎన్నికల్లో ఓడిపోతున్నాం. 6 సంవత్సరాల కింద జరిగినటువంటి సొంత వరంగల్ జిల్లా చెందిన వ్యక్తి మా రాష్ట్ర అధ్యక్షుడు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఆ వరంగల్ జిల్లా చెందినటువంటి సొంత జిల్లాలో పోటీ చేసినటువంటి మా సంఘ అభ్యర్థి ఓడిపోయాడు. మన సంవత్సరం కింద జరిగినటువంటి హైదరాబాద్ శాసన మండలి ఎన్నికల్లో పీఆర్టీ అభ్యర్థి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అనేది మాకు అర్థం కాలే. ఎక్కడ లోపం జరిగిందో రివ్యూ జరగలే ఎప్పుడు సంఘంలో. ఇప్పుడు ఎందుకు ఓడిపోయిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. మీలాంటి ఛానల్ వాళ్ళు బయట పెడతా ఉంటే ఇప్పుడు తెలుస్తున్నాయి. మా ప్రైవేట్ సంఘానికి సంబంధించిన స్థలం 10 కోట్లు, 2 ప్లాట్లు 10 కోట్లకు అమ్ముకున్నాడని, ఎమ్మెల్సీ అభ్యర్థి టికెట్ దగ్గర 15 కోట్లు తీసుకున్నాడని, అదేవిధంగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి పోస్టు కాలేనప్పుడు 50 లక్షలు తీసుకున్నాడని, సంఘంలో అనేక అక్రమాలకు పాటుపడ్డట్టుగా ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఆయన ఇప్పుడు పోటీలో ఉన్నాడు వరంగల్. ఆ సందర్భంలో వీళ్ళ ఛానల్లో, మీలాంటి ఛానల్ ద్వారా నేను చూస్తా ఉన్నా. అది నాది కూడా లోపమే. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో క్లోజ్గా అటాచ్మెంట్ ఉన్నా, నా మిత్రునిగా, నా సోదరునిగా భావించిన నేను ఆయనను. కానీ ఇదంతా జరిగేది
గమనించాల్సి ఉండే నేను. గమనించలేకపోయారు ఆ టైంలో. నేను గమనించలేకపోయినా ఇంత తప్పులు ఇంత ఘోరంగా చేస్తారని కూడా నాకు తెలియదు ఆయన గురించి. ఊహించలేదు. ఇప్పుడు ఊహించిన విషయాలు బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా. అట్లాగే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే సందర్భంలో కూడా ఒక మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఒక అధికారితోటి మాట్లాడినట్టు కానీ, ఒక అధికారికి ఒక సమస్య మీద వినతి పత్రం ఇచ్చి సాధించిన సందర్భాలు కానీ, కనీసం అవగాహన లేని ఉపాధ్యాయ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఉపాధ్యాయుడు అంటే పూర్తిగా నిర్వచనం తెలియని వ్యక్తి ఈ టికెట్ అమ్ముకొని సంఘ ప్రతిష్ట ఇంకా దిగదార్చు. పిఆర్టీయుతో రఘుత్తమరెడ్డి గారికి నిలలేని అవినాభావ సంబంధం ఉంది, నిలలేని సేవ చేశారు. మరి అలాంటి ఒక సీనియర్ని టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా అంటే మీకు రఘుత్తమరెడ్డి గారికి మ్యాండేట్ టికెట్ ఇవ్వకుండా ఒక మండల స్థాయిలో కూడా అతను సేవలు అందించకుండా పనిచేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి అంటే వంగా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సో మరి ఎందుకు పిఆర్టీ ఆయన్ను ఎంపిక చేసింది? అధికార ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎలా అయ్యాడు ఆయన? అదే డబ్బు సంబంధాలు ఇంకేం సార్. ఆయన పోటీ వరంగల్ కాన్ఫరెన్స్ లో మా రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేయాలి. పోటీ చేయాలంటే వీడు ఒక ఆశ, మా అభ్యర్థి కరీంనగర్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఆశ చెప్పాడు. ఆ ఆశకు లోబడి ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి ఆ డబ్బులు తీసుకుని ఆయన ఎన్నికల బరిలో ఉన్నాడు. ఇది రాష్ట్రమంతటా ఉద్యోగోపాధ్యాయులందరికీ తెలుసు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని కాదనుకొని డబ్బు సంపాదనే లక్ష్యంగా టీచర్ జాబ్ను వదులుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చినటువంటి వంగా మహేందర్ రెడ్డిని టీచర్లు, అదేవిధంగా ఆ మాటకు వస్తే పిఆర్టీలో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా నమ్మే పరిస్థితి కనబడుతుందంటారా? ఆ ఆలోచనతోటే నేను ఇలా పోటీలో ఉన్నా. పిఆర్టీ పీపుల్ మీ వైపు ఉంటారని భావిస్తాను. మా సంఘం నేను చేసిన సేవలకు కానీ, ఈ 6 సంవత్సరాల్లో నేను చేసినటువంటి కార్యక్రమాలకు కానీ, నేను మా ఉపాధ్యాయుల కష్ట సుఖాల్లో పాల్గొన్న వ్యక్తిగా అన్ని సంఘాల వాళ్ళు ఇంక్లూడింగ్ పిఆర్టీ మిత్రులు కూడా ఆదరిస్తారనేటువంటి ఆశాభావంతో నేను ఇవాళ పోటీలో ఉన్నా. గట్టి పోటీనిచ్చి రేపు ప్రథమ స్థానంలో నేనే తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైతున్నటువంటి ఆశాభావం నాకున్నది. ఆ రకంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం. నాకు ఎందుకు ఈ అవకాశం, నాకు ఎందుకు ప్రగాఢమైన కోరిక అంటే, ఇప్పుడు పిఆర్టీ మిత్రుడు సిద్దిపేటలో, మా ఇద్దరి సిద్దిపేట, ఆయన ఏమంటుందంటే నేను 2 ఎకరాల పిఆర్టీ భవనానికి 2 ఎకరాల స్థలం ఇస్తా, పెద్ద బిల్డింగ్ కడతా అంటాడు. మా సిద్దిపేట జిల్లా మిత్రులకు మీ ద్వారా తెలియజేస్తున్నా, ఆ 2 ఎకరాల స్థలం ఏదో ఎన్నికల కంటే ముందు రిజిస్టర్ చేయమనండి. పిఆర్టీ సంఘం పేరు మీద రిజిస్టర్ చేస్తే బిల్డింగ్ తర్వాత కట్టచ్చు. అందుకు నేను కూడా పూర్తిగా సహకరిస్తాను. దీని ఇంత గట్టిగా చెప్తున్నా అంటే మా మిత్రులు గమనించాలి. సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయ మిత్రులు, నేను ఎంఈఓగా ఉన్నప్పుడు శాసన మండలి గురించి నాకు ఆలోచన లేనప్పుడు నేను 400 నా సొంత స్థలంలో సిద్దిపేటలో 2 కోట్ల ఖర్చుతోటి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి మా టీచర్లకు అంకితం ఇచ్చిన. ఎందుకు నాకు స్వార్థం అంటే, మా నాన్న టీచరు, నా గురువు, ఆయన విగ్రహాన్ని ఆ బిల్డింగ్ ముందర పెట్టుకోవాలి, మా నాన్న పేరు మీద బిల్డింగ్ కట్టాలి. నేను పూరా భూపతి రెడ్డి స్మారక పిఆర్టీ భవన్ అని కట్టి సిద్దిపేట టీచర్లకు అంకితం ఇచ్చిన. అటువంటిది ఒక్క సామాజిక కార్యక్రమాన్ని చేయలే. టీచర్ను తక్కువ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి సిగ్గుపడాలి. నేను సమస్య అంటే తెలియదు, ఉపాధ్యాయుడు అంటే తెలియదు, సమస్య ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియదు. అనేక రకాలుగా ఒత్తిడి వచ్చినప్పుడు తన సమస్య తను పరిష్కరించుకోలేక ఉపాధ్యాయ వృత్తిలో సరిగ్గా విధులు నిర్వహిస్తలేనని చెప్పి ఫిర్యాదు వచ్చినప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసిన వ్యక్తి ఆయన సమస్య ఆయన పరిష్కరించుకోలే. బాధ అనిపిస్తుంది. నేను ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా, ఉపాధ్యాయులకు ఏ సమస్య లేకుండా పరిష్కరిస్తా అని ఇంటింటికి బడి తిరిగి 200 రూపాయల గోడ గడియారం మా సార్లకి ఇస్తుండు గిఫ్ట్గా. ఇట్లా నిన్న నాకు ఒక వార్త వచ్చింది, హైబ్రిడ్స్ రమేష్ వాచ్ కంపెనీలో 6000 గడియారాలు ఉన్నాడు. మా టీచర్లను ఎట్లా ఊహిస్తుండు, ఏ స్థాయిలో అని ఆలోచిస్తుండో నాకు అర్థం కావాలి. కానీ మా టీచర్లు భవిష్యత్ సమాజానికి దిశ నిర్దేశించేటోళ్ళు, మేధావులు. ఈ వీటికి లొంగకుండా ఉపాధ్యాయుడు ఎవరికి సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు ఆయనకు. ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నా మీద ఒక ఆరోపణ చేస్తున్నట బయట. ఎలాంటి ఆరోపణ? ఉపాధ్యాయ శాసన మండలిగా ఉండి శాసన మండలికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టలేదు, స్వార్థానికి వాడుకున్నాడు. నేను ఒక్క చోట ఎక్కడన్నా నా సొంత పనికి వాడుకున్నా ఆయనకు విషయం తెలియంది ఏంటంటే, నా 5-6 సంవత్సరాల కాలంలో 2 సార్లు కరోనా పేరు మీద మనకు ఎమ్మెల్సీ గ్రాంట్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వాలి. 3 ఏళ్ళు పోయింది. 3 ఏళ్లలో మనకు వచ్చినాయి సంవత్సరానికి 3 కోట్లు, 9 కోట్లు. ఆ 9 కోట్లు నేను సిద్దిపేట నియోజకవర్గం వ్యక్తిగా ఎక్కువ మొత్తంలో పాఠశాల ఖర్చు చేయకపోయినప్పటికీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ మీద, సిద్దిపేట ప్రాంతం మీద నాకున్న అభిమానంతో టోటల్ డబ్బు సిద్దిపేట జిల్లాకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది.
ఆ విషయమైన తెలవక ఇలా సిద్దిపేట ప్రజల్ని అవమానిస్తుండే ఆయన, ఆ సిద్దిపేట ఉపాధ్యాయుల్ని అవమానిస్తుండే ఆయన అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పిఆర్టీలు నిజాయితీగా ఎంతో మంది పనిచేశారు, కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. సో అలాంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకులకు టికెట్ ఆశించారు, వారికి ఇవ్వాలి కూడా ధర్మంగా చూస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు జిల్లా అధ్యక్షుడుగాను రాష్ట్ర స్థాయిలో అసోసియేట్ అధ్యక్షుడిగా కొనసాగిన జాలి మహేందర్ రెడ్డి గారు ఈసారి తనకు టికెట్ వస్తుందని మ్యాండేట్ టికెట్ ఇవ్వాలని అడిగారు ఆయన. సో మరి అలాంటి నాయకుల అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈసారి మరి వంగ మహేందర్ రెడ్డికి పిఆర్టీయూ టికెట్ ఇచ్చింది. సో ఈ అన్యాయాన్ని మరి సంఘం పెద్దల తప్పుడు నిర్ణయాన్ని టీచర్లు స్వాగతిస్తారని మీరు భావిస్తున్నారా? యాక్చువల్గా మా సంఘంలో ఏముంటుందంటే సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మహానుభావుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటి నుంచి సీనియర్ నాయకులను ఒక్కొక్కరు పక్క పెడుతుండు. ఎందుకు పెడుతుండ అనే విషయాన్ని మేము గమనించలే. గౌరవనీయులు మా మాజీ శాసన మండలి సభ్యులు 2 సార్లు ఎన్నికైన కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారికి గత సంవత్సరం హైదరాబాద్ జరిగినప్పుడు ఈ విధంగానే టికెట్ నిరాకరించి ఆయనకి టికెట్ ఉండి కొత్త వ్యక్తి తీసుకొని వచ్చాడు. అందుకే మేము ఓడిపోయాం. నిజంగా జనార్దన్ రెడ్డి సార్కి ఇచ్చుంటే మా సంఘం గెలిచేది. ఇప్పుడు కూడా సీనియర్లు మనకు అడ్డంగా ఉంటారు, చేసే అక్రమాలు నాకు తెలివై, వీటిని ఎప్పుడో పసిగడతారనే ఉద్దేశంతో నన్ను కూడా పక్క పెట్టినట్టు నేను భావిస్తున్నాను. ఇప్పుడు అలా సీనియర్లు ఉంటే నా ఆటలు జాగాయి అనే ఉద్దేశంతో నన్ను పక్క పెట్టిండు. తర్వాత జాలి మహేందర్ రెడ్డే కాదు, కూర రఘుత్తం రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి. జాలి మహేందర్ రెడ్డికి అర్హతలు ఉన్నాయి. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిటైర్ అయినటువంటి బీరలి కమలాకరరావు గారు అప్లై చేసుకున్నారు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. వీళ్ళందరినీ కాదని రాష్ట్ర సంఘంలో 7 ఏళ్ళు పనిచేసిన ప్రధాన కార్యదర్శిని సైతం పక్క పెట్టి చాలా మంది అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కాదని నలుగురు మిత్రులు సీనియర్లు ఉన్నారు. వాళ్ళు 4 అప్లికేషన్ పెట్టుకున్నారు. పోటీలో ఉన్నాం మేమని మా అందరి ముందట హైకమాండ్ ముందట వాళ్ళ అభ్యర్థన కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఎవ్వరికి తెలియదు. కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేసి 33 జిల్లాల సమక్షంలో నేను పోటీలో ఉంటా, మహేందర్ రెడ్డి పోటీలో ఉంటాం ప్రకటించిన విషయాన్ని మేము జీర్ణించుకోలేక ఆ సభ నుంచి మౌనంగా బయటకు వెళ్ళొచ్చాం. దాన్ని తర్వాత జరిగిన కార్యక్రమంలో ఇంకేం చెప్పుకున్నానంటే ఒప్పుకొని పోయిండు అనేదాన్ని వక్రీకరించారు. అబ్బో వీళ్ళుంటే వ్యవస్థలో నాలాంటి వాడు తట్టుకోలేడు అని నేను బయటకు వచ్చేసిన అంతే. కానీ వాళ్ళు దాన్ని వక్ర భాష ఏం చెప్తున్నారంటే మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునే పోయిండు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇవాళ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉపాధ్యాయులకు, తెలంగాణ అధ్యాపకులకు అసలు విషయం మీ ఛానల్ ద్వారా బయట పెట్టడం ద్వారా నాకు తెలిసింది, ఉపాధ్యాయ సమాజానికి తెలిసింది. లేకపోతే నాకు కూడా నేను అంత ఊహించలేదు. అంగీకరించలేదు. నేను అంగీకరించడం కాదు, నేను అంగీకరించలేదు. అసలే సంఘం పెద్ద తప్పు చేస్తున్నది. ఇంత 54 ఏళ్ల చరిత్ర గల సంఘం ఒక్క వ్యక్తి మీద ఆధారపడి, మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా చాలా మేధావులు, సంఘ బలోపేతానికి పనిచేసిన మహానుభావులు, వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్న ఈ సందర్భంలో నీతిని, నిజాయితీని గమనించండి. సంఘం ఏ దిశకు పోతున్నది, సంఘాన్ని ఎటువైపు మనం తీసుకుపోతున్నాం అనేటువంటి బాధను కూడా నేను వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులుగా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. మనం చూస్తే కనుక రఘుత్తం రెడ్డి గారు ఇప్పుడు జాలి మహేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ ఆశించిన వ్యక్తి, మ్యాండేట్ టికెట్ ఆశించిన వ్యక్తి, ఆయన వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నారు. ఏమని? మిత్రులారా, సంఘం శరణం గచ్చామి, సంఘ సభ్యత్వమే ఒక వరం, సంఘ సేవే మీ బాధ్యత, సంఘం మీకు అండగా ఉంటుంది. ఇవన్నీ నినాదాల వరకే, ఆచరణలో మాత్రం అని డాష్ డాష్ పెట్టి సంఘంలో పనిచేయడమే తప్పేమో, ఇలా ఇప్పటి పరిస్థితులు అదే విధంగా కనపడుతున్నాయి. సో ఇది జాలి మహేందర్ రెడ్డి గారు తన వాట్సాప్లో స్టేటస్. మరో స్టేటస్ కూడా పెట్టారు. సంఘానికి, ఉపాధ్యాయులకు ఎనలేని సేవలు అందించి సంఘ సభ్యత్వాన్ని పెంపొందించి సంఘం యొక్క గొప్పతనాన్ని, కీర్తిని తన భుజాలపై వేసుకుని అహర్నిశలు కృషి చేసిన సీనియర్ నాయకులను కాదని కొత్త వారిని తెర మీదకు తీసుకురావడం తొందరపాటు చర్య అవుతుంది. నిజానికి ఏ ఒక్కరిదో ఈ సంఘం కాదు, ఎందరో మహానుభావులు వారి సొంత కుటుంబ సభ్యులను వదిలిపెట్టి సంఘ సభ్యులనే కుటుంబ సభ్యులుగా భావించి సేవలు చేసిన వారికి గుర్తింపు లేకుండా పోయింది అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జాలి మహేందర్ రెడ్డి గారు. సో దీనికి మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఎందుకు ఇలా తయారైంది పిఆర్టీ అనేది? చాలా సీనియర్, మాకంటే బాపు అంట నేను సంఘ పరంగా ఆత్మీయతా బంధం మా ఇద్దరి మధ్య ఉన్నది. ఆ వాట్సాప్ లో పెట్టినటువంటి మా బాపు ఇలా మహేందర్ రెడ్డి ఎంబడి తిరుగుతున్నాడు సార్. సమాజంలో విలువలు ఎక్కడికి పోయినాయి, ఎవరి పాత్ర ఏంటిది ఒకసారి పెట్టారు కదా. ఆయనే పెట్టిండు. ఆయన మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండే. ఇక ఎక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటే మంచిది?
ఎవరి గురించి మాట్లాడకపోతే మంచిదో అంటే అర్థం ఇక్కడ కాదు. ఎవరు నిజాయితీగా ఉన్నారనేది ఆ. టీచర్లు ఆలోచించాలి. టీచర్లు ఆలోచించాలి. టీచర్లు మేధావులు మా టీచర్లు. తప్పకుండా, ఎందుకంటే ఎందుకంటే ఈజీగా గౌరవనీయులు లొంగరు టీచర్లు. గౌరవనీయులు ప్రతిరోజు ఉదయాన్నే మనసులో తలుచుకొని నేను ఆయన పాదాలకు నమస్కారం చేస్తాను. ఎందుకంటే నేను శాసన మండలి వ్యవస్థలో ఒక ఉపాధ్యాయుడిగా, సాధారణ ఉపాధ్యాయుడిగా ఉండి నాకు అవకాశం కల్పించిన అంటే మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఉపాధ్యాయుల కోసం ఈ అవకాశాన్ని కల్పిస్తే ఇట్లా రియల్టర్లు వచ్చి సంఘ చరిత్రను ఇబ్బంది పెట్టి సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళను, ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళను ఉద్యమకాలం కాదని టికెట్లు కొనుక్కొని నిలబడితే ఉపాధ్యాయుని విలువ పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి ఈనాడు ఉపాధ్యాయులు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి తప్పకుండా మా ఉపాధ్యాయులు భవిష్యత్ సమాజ నిర్మాతలు, పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు సమాజానికి పనికొచ్చే వ్యక్తులం మేము. సమాజం మా చేతిలో నిర్మాణం అవుతుంది కాబట్టి ఒక ట్రాన్స్పరెన్సీగా ఉంటారు, క్రిస్టల్ క్లియర్గా ఉంటారు. తప్పులు చేసిన సంఘానికి గట్టిగా బుద్ధి చెప్తారని విశ్వసిస్తున్నాను. పిఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారు, మరి నేను విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా 1000 స్కూళ్ళ కంటే 1000 బడులకు అన్ని సౌకర్యాలు కల్పించానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది రఘుత్తం రెడ్డి గారు? నేను ముందే చెప్పాను, ఆయన టికెట్ రాకముందు నుంచే బడికి తిరిగి గోడ గడియారాలు పంపిణీ చేసి $210 రూపాయలకు ఒక గడియారం. ఆయన షాప్లో ఉన్నప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది 6000 గడియారాలు కొంటుండే. అప్పుడు 500 కొన్నాడు. మళ్ళీ ఇప్పుడు టికెట్ వచ్చినాక 4 రోజుల కింద 6000 గడియారాలు కొన్నాడు. ఇది ఆయన ఫౌండేషన్, ఆయన చరిత్ర. నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విఎంఆర్ ఫౌండేషన్ తోటి మా బాపు గాలిరెడ్డి వాళ్ళ నాన్న నాకు కూడా మంచి ఆదర్శప్రాయుడని నేను కూడా అభిమానిస్తా. మా బాపు ఆయన పేరు మీద బిల్డింగ్ కట్టు, 2 ఎకరాల స్థలం మొదలు రిజిస్ట్రేషన్ చేయి, తర్వాత ఎన్నికల తర్వాత బిల్డింగ్ కట్టుకుందాం, దానికి నేనుగా పూర్తి స్థాయిలో సహకరిస్తా. ఆడ బాపు గాలిరెడ్డి గారి ఫోటో వేయడం, దాన్ని ఆలోచించమని చెప్పి ఆ మిత్రునికి మీ ద్వారా సలహా ఇస్తున్నా. అదేవిధంగా మా సిరిపేట ఉపాధ్యాయులు దీన్ని గమనించాలి. ముందుగా ఆయన మీద 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారుగా ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మా పిఆర్టీ ఉపాధ్యాయ మిత్రుల ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దందా సాగించినటువంటి వంగ మహేందర్ రెడ్డి గారు, మరి అంటే ఆయనకు సర్కారు బడుల పైన, ఈ టీచర్ల పైన ప్రేమ ఉందని మీరు భావిస్తున్నారా? ఆయన సమస్యలు పరిష్కరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఇది చాలా మంచి ప్రశ్న మీరు అడిగినారు. అసలు ఉపాధ్యాయ వృత్తి మీద ప్రేమ ఉన్న వ్యక్తి కనుక అయితే, పేద పిల్లలు సమాజానికి పనికొచ్చే పౌరులుగా తేలగలని ఆశయం కనుక ఆయన కలిగి ఉంటే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా వేసేవాడా? ఆ వృత్తులను 4 సంవత్సరాల కింద రాజీనామా చేసిన పరిస్థితి ఏమొచ్చింది? సొంత ప్రయోజనాలకు ఉపయోగపడే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంపొందించుకుందామని చెప్పి, పూర్తి సమయాన్ని వ్యాపారానికి ఇస్తామని చెప్పి, ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలకు ఆయన ఇదే బిఎంఆర్ పేరు మీద ఏ కాలేజీలనో అవి డెవలప్ చేసుకున్నామని చెప్పి రాజీనామా చేసింది. కానీ ఉపాధ్యాయ వృత్తి అంటే తెలియదు, పేద విద్యార్థుల కనసను తెలియదు, వాళ్ళ కష్ట సుఖాల పాల్గొంచుకున్న పాపాన పోయిన వ్యక్తి కాదు అని అసలు ఉద్యోగానికి రాజీనామే ఉపాధ్యాయ వృత్తి ఒక పవిత్రమైంది. ఎందరో అవకాశం ఉన్న మిత్రులకు అందరికీ రాదు. అది మీకు అవకాశం అవకాశం వచ్చినప్పుడు మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఏ ఉపాధ్యాయుడు ఉపాసంతో ఉంటున్నాడు, తృప్తిగా ఉన్నాడు, మంచి కుటుంబాలతోటి సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం మాకు దేవుడు కలిగిస్తాడు. ఎందుకంటే మేము పేద పిల్లలకు సాయం చేస్తున్నాం, పేద పిల్లలకు విద్యను అందిస్తున్నాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పిస్తాం. పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించడం వలన మాకు మంచి జరుగుతుంది. కానీ ఇట్లా ఉద్యోగాల డుమ్మా కొట్టి, బడులకు ఎగ్గొట్టి, వ్యాపారం చేసి ఉద్యోగాల రాజీనామా చేసిన వ్యక్తి నేను ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా అంటే నమ్మే స్థాయిలో సమాజం ఉంటుందా? మా ఉపాధ్యాయులు ఉంటారా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వంగ మహేందర్ రెడ్డి గారి సోదరుడు వంగ రవీంద్ర రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. సో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మీ దృష్టికి వచ్చిందా? ఆయన నాకు కూడా అన్ననే, నేను ఆయన విషయంలో స్పందించదలుచుకోలేదు. జరుగుతున్న పరిణామాలు ఎన్నికలకు సంబంధించినవి. ఆయన ఒక మంచి పవిత్రమైన ఉద్యోగంలో ఉన్నాడు. ఒక సంఘానికి ఆయన కూడా నేత, రెవెన్యూ సంఘంలో నాకు అన్నలాంటి వాడు ఆయనే. నేను ఆయన గురించి స్పందించదలుచుకోలేదు. వంగ మహేందర్ రెడ్డి గారు తన తహసీల్దార్ పదవిని అడ్డుపెట్టుకుని ఓటర్ల నమోదు ప్రక్రియ ఉందో వాటిలో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. అంటే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను కొంతమంది మిత్రులు ఇచ్చినట్టుగా నేను ఇప్పుడు చూశాను సోషల్ మీడియాలో. రవీందర్ రెడ్డి గారి నుంచే ఫిర్యాదు చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ కు నేరుగా వెళ్ళి ఫిర్యాదు చేసినట్టుగా నేను ఈ రోజు పొద్దున చూశాను. కన్ఫర్మ్ అది. సో దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది అంటారా? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా కానీ విచారించాలి కదా. అదే విచారణ జరిపి
తగు చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అది దాని గురించి మనం వ్యాఖ్యానం చేయదు. ఇటు చూస్తే పిఆర్టీయూ అభ్యర్థి వంగా రవీందర్ రెడ్డి గారు సిద్దిపేటకు చెందిన వ్యక్తి, మీరు సిద్దిపేటకు చెందిన వ్యక్తి. సో మీ ఇద్దరిలో ఎక్కువగా ఉపాధ్యాయులు ఎవరిని ఆదరిస్తారు, ఎవరిని గట్టెక్కిస్తారు? ఎవరు కుట్ర పన్ని నాకు గత ఎన్నికల్లో 95% మా సిద్దిపేట మిత్రులు అందించారు. నాకు మద్దతు ఇచ్చిండ్రు, అన్ని విధాలా సహకరించారు. వాళ్ళ రుణం జీవితంలో తీర్చుకొని నేను ఈ సందర్భంగా వాళ్ళకు శిరస్సు వంచి నమస్సుమని తెలియజేస్తున్నా. ఆ పోటీ మనకు వ్యక్తిగతంగా మన ప్రతిష్టను దెబ్బతీయాలి, ఎన్నికల్లో మన విజయం సాధించద్దనే ఉద్దేశంతో కొందరు పెద్దలు కుట్ర పని ఈ మహేందర్ రెడ్డిని ఎంకరేజ్ చేసి ఇప్పుడు నాకు పోటీగా ఉంచిన విషయం మీ ద్వారా తెలియజేస్తుంది. అది మా సోదరుడు మహేందర్ రెడ్డి గమనించలేకపోయాడు, కానీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మనం ఈ మధ్య కాలం చూస్తే వంగ మహేందర్ రెడ్డి పైన సోషల్ మీడియాలో ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి, కనబడుతున్నాయి. సో ఆయన టికెట్కు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని, ఆయన ఈ సంఘానికి చేసింది ఏమీ లేదని, అదేవిధంగా ఎన్నికైన తర్వాత పెద్దగా పట్టించుకోడని, ఇలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇది మీ దృష్టికి వచ్చిందా? ఇది నిజమేనా? ఆయన పట్టించుకోడా? ఇక చాలా సోషల్ మీడియా చాలా వైరల్ అవుతున్నాయి ఆయన మీద. చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఉపాధ్యాయ వృత్తి అనేసిన తప్పుల గురించే మాట్లాడుతూ, కానీ ఇతరత్ర వ్యాపార ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నప్పుడు తప్పులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండదు. అది అసలు రియల్ ఎస్టేట్ ఎట్టయితే కానీ రియల్ ఎస్టేట్ అనేది తప్పులు. ఇంత చిన్న బ్రోకర్ గా ప్రారంభించి కోట్లకు పడిగెత్తిండు అంటే ఇలా 1000 కోట్లు సంపాదించినంటే అంత నిజాయితీగా డబ్బులు సంపాదించే వ్యవస్థ మీరు చెప్పలేకపోతే నేను చెప్తున్నాను. ఈ ప్రాంతంలో ఉందా ఇక్కడ? ఉపాధ్యాయులు ఆలోచిస్తారు సార్ అని చెప్తే కదా, మా వాళ్ళు చాలా మేధావులు, మంచి చెడు అన్ని బేరీ చేసుకుంటారు. ఉపాధ్యాయ వ్యవస్థలో మా ఉపాధ్యాయ మిత్రులు మేధావులు కాబట్టే కదా మాకు రాజ్యాంగం ఈ హక్కును కల్పించింది. ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయి ఈ దేశంలో, ఉపాధ్యాయులకే శాస్త్రమండలి వ్యవస్థను ఎందుకు ఇచ్చారు పెద్ద మనుషులు? దాన్ని కూడా మనం గుర్తించాలి కదా, దాని విలువను పెంచాలి. కానీ ఉపాధ్యాయుడిగా నీకు మహత్తరమైన అవకాశం ఉపాధ్యాయ శాసన మండలిలో ఓటేసే అవకాశం కల్పించినప్పుడు నువ్వు ఆ ఓటు యొక్క విలువను పెంచాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడుకోవాలి కదా. ఆ బాధ్యత మా టీచర్లకు పక్కా తెలుసు. ఇక్కడ ఏం చేయాలో కరెక్ట్గా కీలెరిగి వాత పెడతారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వంగా మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో 1,19,00,000 రూపాయలు చూపించారు. కానీ ఆయన వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ఇటు స్కూల్స్, కాలేజీలు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా కోట్లు వెనకేసుకొచ్చారని చెప్పేసి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. మరి అలాంటి పరిస్థితుల్లో 1,19,00,000 అఫిడవిట్లో సమర్పించారు, అఫిడవిట్లో తెలిపారు. మరి ఈసీ పసగట్లేదంటారా? ఈసీకి ఎవరు ఫిర్యాదు చేయరంటారా? ఎన్నికల సంఘాన్ని మోసం చేస్తున్నట్లే కదా. మీ ద్వారా ఈ విషయం తెలుసు, కోట్ల సామ్రాజ్యానికి అధిపతి నాకు ఈ విషయం తెలియదు, మీ ద్వారా తెలుసుకుంటున్నాను. చూపించారు. అవునా, అంత డెప్త్ గా నేను పోలే. మీ ద్వారా అవసరం ఉంది ఇప్పుడు మీకు, ఎందుకంటే మీరు ఇప్పుడు రెబల్ అభ్యర్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నేను ఒక పోటీతోటే గుర్తిస్తలేను కదా ఆయనను, ఇది రియల్ లాస్ట్ కన్క్లూజన్. ఒక నా పోటీ అభ్యర్థిని గుర్తిస్తే ఆయన గురించి అంత డెప్త్ గా పోవాలి. నేను ఆయన పోటీ అభ్యర్థిని గుర్తించలేను. ఇప్పుడు సొంతంగా ఆయననే చెప్పుకోవద్దు సార్, సిగ్గు అనిపిస్తుంది. నేను కూడా ఇంకా టీచర్ కాబట్టి నేను 10,000 ఇస్తా ఒక్కొక్క ఓటు కన్నా వ్యక్తికి అఫిడవిట్ ₹1,00,000 పెడితే ఎట్లా 10,000 ఇస్తాడు? ఎలా ఇవ్వగలుగుతాడు? 30,000 మంది టీచర్లు ఉన్నారు, 10,000 ఎట్లా ఇవ్వగలుగుతాడు? చెప్పడానికి కూడా కొంత సమాజం మెచ్యూరిటీలో ఉండాలి. మరి హాస్యాస్పదంగా ఉంటే ఎట్లా స్టేట్మెంట్? నేను 5,000 ఇస్తా 10,000 ఇస్తా అని ప్రచారం మొదలుపెట్టిండు. నేను ఒక సామాన్య ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్య టీచర్ను. ఇప్పటికి కూడా నేను 6 ఏళ్ళ మార్చి 29 తోటి నా పదవి కాలం ముగుస్తుంది, శాసన మండలి పదవి కాలం. ముందస్తుగా ఎన్నికలు జరుగుతున్నాయి నెలలలో. నేను సాధారణంగానే ఉన్నా కాబట్టి నేను అతిగా ఊహించుకోవడం కానీ ఏదో చేస్తానని చెప్పడం కానీ, ఉపాధ్యాయులు సాధారణంగా ఉన్న వ్యక్తికి, తమలో కలిసిన వ్యక్తికి, మంచైనా చెడైనా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తికి, కరోనా కాలంలో సార్ నేను దాదాపు ఒక 1000 మందికి 20,000కు రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చిన. అప్పుడు మార్కెట్ 2 లక్షలు. 2 లక్షలు దొరకలే, చనిపోయారు, చాలా మంది చనిపోయారు. నేను ఒక 100 మంది పేషెంట్ల దగ్గర పోయి రూమ్లో కలిసి మాట్లాడినా సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు నా చేయబట్టి లాగినరు, మేము పోతలేము రూమ్లో కానీ. మా రాష్ట్ర అధ్యక్షుడు సోకాలు ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఆయన దగ్గరికి 3 సార్లు పోయినా సార్. ఆయన రూమ్లకు పోయి ఇట్లా సోఫాలు కూర్చొని మాట్లాడినా. ఈ జేఎన్రెడ్డి యశోరా సమాజం కూడా ఆయన నన్ను 100 సార్లు అప్రిషియేట్ చేసిండు. అన్న ఆయన కరోనా ఎఫెక్టెడ్ కరోనా పేషెంట్. నేను 3 సార్లు పోయి కలిసి మాట్లాడినా. వాళ్ళ ఫ్యామిలీ ఆ తల్లికి నమస్కారం చేయాలి, ఆమె కూడా అన్ని సార్లు పోయిందో లేదో.
నేను అంత హ్యూమన్ టచ్ నాకు, ఎందుకంటే ఉపాధ్యాయుని యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం. మీ ఫ్యామిలీ అంతా కూడా అదే ఉపాధ్యాయులు అదే ఉన్నాము, అట్లే పోయినాము, ఈ స్థాయికి వచ్చినాం. అయ్యో ఆ టచ్ ఆ బాధలు అనుభవించినాను కాబట్టి ఆ కన్సర్న్ నాకు ఉంటుంది కాబట్టి నేను పోయినా. అట్లా 1000 మంది దాకా రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇచ్చిన. ఇంకొకటి చెప్తా సార్, గాంధీ హాస్పిటల్లో 2 ఉపాధ్యాయుల శవాలు చనిపోతే తీసుకోవడానికి కుటుంబ సభ్యులు రాలే. నేను అంతకంటే ముందు రోజు ఆ డైరెక్టర్ గారికి మా టీచర్ ఉన్నాడు మీ హాస్పిటల్లో, దాని జాగ్రత్త చూసుకోమని చెప్పిన సూపరింటెండెంట్ గారికి. చాలా కేసులు చెప్పిన. అదే సూపరింటెండెంట్ ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన టీచరు రాత్రి చనిపోయాడు, బాడీ రెడీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని చెప్పాడు. మళ్ళీ నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిరని నేను బాడీని తొందరగా తయారు చేసిన, తీసుకోమని చెప్పారు సార్, ఇక్కడ బాగా కుప్పలు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుందంటే. నేను పోతే ఫ్యామిలీ మెంబర్స్ బయట ఉన్నారు, ఎవరు లోపలికి వస్తలేరు కరోనాకు భయపడి. నేను పోయి ఆ డెడ్ బాడీ తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి ఇంటికి పంపించి కన్నడ కార్యక్రమంలో శ్మశానంలో శవాన్ని మోసి ఆ కార్యక్రమం నుంచి వచ్చిన. ఆ కన్సర్న్ ఎవరుకుంటా చెప్పు. చాలా మంది ఇప్పుడు నేను 8 మంది కరోనా శవాలు మోసిన సార్. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. మీరు ఈ సందర్భంలో ఇలాంటి ఉదాహరించాలి సార్, ఎందుకంటే అందుకే చేసిన సేవ మనం చెప్పుకోకపోతే ఎవరు తెలుస్తుంది, తెలియదు. 8 మంది శవాలు మోసిన కరోనా శవాలు. 100 మంది ఉపాధ్యాయుల కార్యక్రమంలో జనరల్ డెత్ లో కూడా పాల్గొన్నా నేను. ఒక టీచరు, ఒక 10 మంది 15 మంది టీచర్లు, పెన్షన్ సిపిఎస్ లో పెన్షన్ లేని టీచర్లు, మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లకు, మా కేజీవీలో పనిచేసే టీచర్లకు పెన్షన్ లేదు, చనిపోతే ఏమాత్రం బెనిఫిట్స్ లో ఇప్పటికి రావు. వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క టీచర్ దగ్గర 50-60 వేల నుంచి 20 వేల దాకా అప్పుడే స్పాట్ పోయి అంత్యక్రియల ఖర్చులు ఇచ్చించండి. మీరు బాగా హ్యూమన్ వాల్యూస్ ఉన్న వ్యక్తి, అంటే నాట్ ఓన్లీ ఉపాధ్యాయులకు సేవ చేయడం కాదు, మీతో బియాండ్ దట్ మై లిమిట్స్ ఐ వర్క్డ్ ఫర్ సొసైటీ. రఘుత్తం రెడ్డి గారు, మీరు ఎమ్మెల్సీగా 6 సంవత్సరాల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు. పిఆర్టీలో ఎన్నో కార్యకలాపాలు సాగించారు, ఎంతో సేవ చేశారు, ఇటు సమాజానికి అటు సంఘానికి. మీరు ఎన్నికైన తర్వాత మరలా రెండోసారి ఎన్నికైన తర్వాత ఎలాంటి సమస్యలు పరిష్కరించడంలో ముందుకెళ్తారని భావిస్తున్నారు? నేను నా సిద్దిపేట ఆవిడు, సిద్దిపేట గడ్డ మీద నేను జన్మించడానికి నా అదృష్టం. మళ్ళీ చెప్తాను, ఇంతకు కూడా చెప్పిన. అప్పటి ముఖ్యమంత్రి, నేను శాసన మండలిలో ప్రవేశించే వరకు అప్పటి ముఖ్యమంత్రి సిద్దిపేట కేసీఆర్ గారు నేను బాపుగా అభిమానిస్తాను. ఆయనకు నాకు కుటుంబ సాన్నిధ్యం. మా చిన్నాన్న ఆయన క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా మా ఇంటికి చాలా సార్లు వచ్చాడు మా చిన్నాన్నతోటి. వచ్చేవాడు, ఉండేవాడు నెల కొద్ది కేసీఆర్ గారు. ఆ సాన్నిధ్యంతో నేను ఎమ్మెల్సీ కాగానే అప్పటి వరకు కనీసం ప్రగతి భవన్కు ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఎమ్మెల్సీలు కానీ పోని సందర్భంలో నాకున్న ర్యాపాడ్ తోటి నేను ఆయనతోటి కలిసి మాట్లాడి, ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు 7.5% విటమిన్తోటి పిఆర్సీ ఇవ్వమని చెప్పి కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే, పిఆర్సీ కమిషన్ ఇచ్చారు, 30% ఆయనతో మాట్లాడి ఇప్పించినటువంటి సందర్భం నాది. వెరీ గుడ్ సార్. 58 ఏళ్ళ వయసును 61 ఏళ్ళకి పెంచి ఇచ్చిన సందర్భం నాది. కేజీబీ సోదరిమణులకు 6 మాసాలు మెటర్నిటీ, ఎందుకంటే నేను అన్ని ఎంబీఓగా హెడ్ మాస్టర్ చూసిన, 6 మాసాల మెటర్నిటీ లీవ్, వేతనంతో కొన్ని మెటర్నిటీ లీవ్ ఇప్పించిన. మా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ కమ్ గ్రాట్యుటీ ఇప్పించిన. పాఠశాల సమయాన్ని మార్పిచ్చిన. మళ్ళా కొందరు తప్పుదో ఒకటి మళ్ళీ దాన్ని మార్పిచ్చారు. గురుకుల పాఠశాలలో ప్రమోషన్ బదిలీలు చేయించిన. ఇట్లా చాలా సమస్యలు చాలా ఉన్నాయి. మీరు చాలా సమస్యలు 6 ఏళ్లలో మీరు చేసిన సమస్యలు కొన్ని. అప్పటి ప్రభుత్వం, నేను సోకాడు మా బాపు అనేటువంటి వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో మాకు స్పందించలే, కానీ మాకు టైం ఇవ్వలేకపోయాడు. కానీ చాలా సమస్యలు నేను పరిష్కరించట్లో కృతకృతులైన. ఇవాళ ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా ఫ్రీ కరెంట్ ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇప్పించిన. 11-12 జీవోలు ఈ రాష్ట్రం నుండి ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు చేయించిన. పండితులకు సంబంధించి, పీఈటీలకు సంబంధించి ప్రమోషన్లు ఇప్పించిన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చాలా సమస్యలు మనం పరిష్కరించుకున్నాం. అట్లాగే పరిష్కరించని సమస్యలు, ఇప్పుడు మోడల్ స్కూల్ వాళ్ళకు 010 ఇవ్వాలి, అది ఇంకా దానికోసమే సారిస్తామని రాస్తున్నాం. ఆల్రెడీ ఆ ప్రాబ్లం అయిపోయింది. ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చిండు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. కేవలం ఫైనాన్స్ ఇయర్ మధ్యకాలంలో 010 కింద వేతనాలు ఇవ్వడానికి వీల్లేదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నెల నుంచి వాళ్ళకి 010 వేతనాలు వస్తున్నాయి. ఇప్పుడు పోటీలో ఉన్న మిత్రులు సారిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తా, ఆ సమస్య ఆల్రెడీ పరిష్కరించబడింది. దానికి సారథ్యం వహించింది నేను. సిపిఎస్ మిత్రులకు 2003 57 మెమో ప్రకారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడినాం. రేవంత్ రెడ్డి గారు కొంత సానుకూలంగా స్పందించిండు. వారు ఏమంటారంటే సిపిఎస్నే రద్దుపరుస్తామని చెప్పిన మేనిఫెస్టోలో, కాబట్టి తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాను మనకు మాట ఇచ్చినాడు. అదేవిధంగా పెండింగ్ డిఎల్ గురించి మాట్లాడినాం, సిపిఎస్ గురించి మాట్లాడినాం, మాకు రావాల్సిన బకాయిల గురించి మాట్లాడినాం, పిఆర్సీ గురించి కూడా మాట్లాడినాం. 317 జీవో గురించి చాలా వరకు సమస్యలు పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నేను, హర్షవర్ధన్ రెడ్డి గారు నేతృత్వంలో చాలాసార్లు ప్రాతినిధ్యం చేసినాం. అవి కూడా పరిష్కరించబడుతున్నాయి. 317 జీవోని ఒక పరిష్కార మార్గం కనుగొన్నాం.
ఏ ఉపాధ్యాయుడికి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతో చాలా ఉపాధ్యాయులు. ఏ ఉపాధ్యాయుడు ఇబ్బంది పడ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పోలీసులు చాలా మంది ఉన్నారు చాలా దాంట్లో, మంది 317 లో. అందరు ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఇబ్బంది ఆ పడుతున్నారు. జియో ఇంప్లికేషన్ చేసుకుంటే తప్పేం. సో మీరు ఎమ్మెల్సీ పదవి కాలంలో మీరు చాలా సమస్యలు పరిష్కరించారంటారు. తప్పకుండా సంతృప్తికరంగా ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో లేను. ఇంకా ఏం చేస్తే బాగుండేది అనుకుంటున్నారు? టీచర్ ఎమ్మెల్సీ అంటే ఏంటి సార్ అంటే ఉమ్. చట్టసభలో ఒక వ్యక్తులుగా మనం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలి. అంతే, ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం తీసుకోవాలి. విన్నవించడం మనం చేసేది కాదు కదా. ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం- నివేదించడం, ప్రభుత్వం నివేదించడం మధ్య వారధిలం. అంతే, జస్ట్ వారధి, ఒక నేను బ్రిడ్జి లాగా ఉంటుంది. నేను ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మధ్య మధ్య వారధి. వారధిలాగా అందరికి ఉంటుంది. అందరికీ అవకాశం ఉండాలి. ఆ. నాకు నేరుగా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉంటుంది, మంత్రిని కలిసే అవకాశం ఉంటుంది, విత్ నా కారు డైరెక్ట్ గా రిప్రజెంటేటివ్ అండి. సెక్రటరీలో అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రాతినిధ్యం చేయాలి. అంతేగాని అప్పుడు ప్రభుత్వాలు నిర్లప్తతో ఉంటే, మన వ్యవస్థ పట్ల అవగాహనతో లేకపోతే, మన సమస్యలు పరిష్కరించాలనేటువంటి భావనతో లేకపోతే, మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా దున్నపోతు మీద బాగుండట్టే కదా. ఇది రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు కరెంటు బిల్లు గురించి మాట్లాడితే ఎవరు కడతారు కరెంటు బిల్ అంటే హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్ కడతారు. గవర్నమెంట్ స్కూల్ ఏంటిది, కరెంటు బిల్ కట్టుడు ఏందని నేను అడిగి. ఫ్రీ కరెంట్ అనేటువంటి రాష్ట్రంలో స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కరెంటు బిల్ ఎట్లా కడుతుంది అంటే ఇప్పటివరకు ఎవరు ప్రాతినిధ్యం చేయలే, ఎవరికి ఆలోచన రాలే. మనకు వచ్చిన ఆలోచన ఆయన చెప్పగానే ఇంప్లిమెంట్ చేసేసిండు. ఇదేందన్నా ఘోరము, మేము మీకు ఇచ్చింది మీరు మళ్ళీ మాకు కట్టుడేంది, ప్రభుత్వం డబ్బే కదా, ఎందుకు నెత్తి నొప్పి అని ఫ్రీ కరెంట్ ఇచ్చేసిండు. అట్లా కొంత కన్సర్న్ చేయాలనే తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. అందరూ అట్లుంటే ఈ రాష్ట్రం 76-77 స్వతంత్ర దేశంలో ఇంకా 27% పేదలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగలేదంటే ఎందుకు ఎదుగుతారు? నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇయ్యి, మంచి చదువు చెప్పి పేద పిల్లలకు వాడు ప్రయోజనకుడు అవుతాడు, ఇంటికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, మంచి పౌరుడుగా తయారవుతాడు. అందరం ఆర్థికంగా ఎదగడానికి సమాజం, అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆలోచన లేదు, పబ్బం గడుపుకోవాలి, బయటపడాలి. రఘుత్తమ్ రెడ్డి గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మీరు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి? నేను చేసినటువంటి సాంఘిక పరంగా మీకు చెప్పిన, మా ఇంట్లో మేము 30 ఏళ్ళ నుంచి మా ఊళ్ళో ఎవరు పెళ్లి చేసుకుని మా దగ్గరికి చేసుకుందామని వచ్చినా మా తాతల కాలం నుంచి పుస్తమట్టిలు ఇచ్చే సాంప్రదాయం, ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తాం. మా ఊళ్ళో ఉండేటువంటి ప్రజలకు అందుబాటులో ఒక ఫంక్షన్ హాల్ కట్టినాం. మినిమం ఛార్జెస్ 1000-2000 తీసుకొని ప్రతి వ్యక్తి అందులో పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో ఫ్రీగా అన్ని ఫర్నిచర్, డిష్, ఇస్తారు, ఎవ్రీథింగ్. ఇట్లా నా కుటుంబం ఇవాళ సామాజిక పరంగా రాలేదు, కొత్తగా రాలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళంతా ఆ మాట చెప్తా ఉన్నారు కానీ వాళ్ళకి చరిత్రనే లేదు. గత చరిత్ర లేని చరిత్రహీనులు వీళ్ళు. కాబట్టి నాకు సమాజం మీద కన్సర్న్ ఉంది, పేద ప్రజల కన్సర్న్ ఉంది. ఇంకా గట్టి చెప్పాలంటే ఈ టీవీ ఛానల్ ద్వారా మీరు అందరూ పంపాలి. సామాజిక న్యాయం మాట్లాడేటోళ్ళకి కూడా ఒక మాట మీ ద్వారా చెప్తున్నా. నాకు ఒకటే కొడుకు, నా కోడలు ఎస్సీ అమ్మాయి. సామాజిక కన్సర్న్ సామాజిక కన్సర్న్ ఉన్నది అని చెప్పుడా ఆచరించి చూపించడం, మీరు ఆచరించి చూపించారు. అది నేను అట్లా మనం ఒక వ్యక్తిగా, మీ కోడలు ఒక ఎస్సీ అమ్మాయి, చందన అమ్మాయి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, మా ఇంటి దేవత. కానీ అన్ని మాటలు చెప్పడమే కానీ చేతల్లో చూపించాలి కదా. ఎవరైనా ఎక్కడ వస్తుంది సమన్యాయం, ఎక్కడ జరుగుతుంది? చేసి చూపించాను. అన్ని కుటుంబాలలో సామాజిక న్యాయం జరగాలి, అన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, సాంఘికంగా ఎదగాలని అనుకుంటున్నప్పుడు, సమసమం ఏర్పడాలన్నప్పుడు నువ్వు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ మీద ఏ ప్రభుత్వమైనా సరే పకడ్బందీగా దృష్టి సారించాలి. ఈ పథకాలు పెట్టుకొని, ఉచితాలు పెట్టుకొని, పంపకాలు పెట్టుకుంటే దాని ద్వారా 76 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా మనం. సమాజం ఆర్థిక అప్పులపాలు, అభివృద్ధి జరగాలి. 27% ప్రజలు ఇంకా ఇబ్బందులో ఉన్నారు. మనం గాంధీజీ ఎన్నో కళ్ళు అందించిన స్వతంత్రానికి నిర్వచనం ఇదేనా? అంబేద్కర్ నా దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని అద్భుతమైన రాజ్యాంగం రచిస్తే మనం చేస్తున్న పని ఏంటిది? ఒక పౌరునిగా మనం చేయాల్సిన పాత్ర మనం చేయాలి కదా. చేద్దామంటే ఇటువంటి అడ్డంకులు, అలాంటి వానికి ఎవరికైనా కన్సర్న్ ఉంటే బ్రేకులు. రఘుత్తమ్ రెడ్డి చివరిగా మీరు ఒక్కరి గురించే మాట్లాడుతున్నారే ఎలక్షన్లలో, ఇంక అందరి గురించి మాట్లాడతలేదు. 16 మందో 17 మందో ఉన్నారు పోటీలో. మీరు చైర్లో కూర్చున్నప్పుడు నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు మనసు అట్టున్నారు. ఇప్పుడు మనసు మార్చుకోవాలి. అంతేనంటారా? నాకు పోటీ అభ్యర్థే కదా అని బలంగా చెప్తున్నా నేను. ఇంకా బలమైన అభ్యర్థి చేస్తున్నారు, ఇంకా వేరే ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ ఈయనైతే నాకు పోటీ అభ్యర్థి కాదు. ఈయనైతే మీకు పోటీ అభ్యర్థి కానే కాదు. నాకు ఉపాధ్యాయ కుటుంబం వచ్చి సాలాసిరా మనిషి. సెన్సిటివ్ లోనే ఉన్నారు మీరు, కొద్దిగా చాలా సెన్సిటివ్. నేను చెప్పుకుంటా మాట, మానవ విలువలు కలిగిన వ్యక్తులు కొంచెం సెన్సిటివ్ గానే ఉంటారు. ఇప్పుడు మా మిత్రులు ఏమంటారంటే, సిఐటి భవన్లో ఆ పేరు అభ్యర్థిని ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున అల్లరి చేసేది ఉండే. అప్పుడే నీ మిత్రులందరూ నిలిపించుకొని కుర్చీలు, అద్దాలు పగలగొట్టేది. కన్నాక ఆ సంస్థ మీద ప్రేమ ఉంది. నా కన్న తల్లి ఏదైనా మంచి చేసినా చెడు చేసినా క్షమించాలి. నేను ఎంత పెద్ద, మా అమ్మ కంటే ఎంత పెద్ద ప్రయోజకుడైనా సరే, మా అమ్మ ఏం చేసినా నేను ఆమె చేసిన పని నేను స్వీకరించాలి.
ఇట్లా సంఘం కూడా అట్లే తప్పు చేస్తుందని తెలిసి చిన్నతల్లిలా భావించారు కాబట్టి భావించారు అలాంటి పని కాబట్టి చేయలేకపోయారు మీరు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసినా కానీ ఉమ్. నేను వాళ్ళు ఒక మాట అనలేదు, ఎందుకు జరుగుతుంది కూడా బతుకు అనలేదు. దాడి దిగలేదు. ఒక ప్రశ్న కూడా వేయలే, నేను ప్రశ్నించలే కనీసం. అది నన్ను బలహీనతగా అనుకుంటున్నారు. అప్పటి ఆ పరిస్థితుల్లో వాస్తవానికి నేను ఇప్పుడున్న వ్యక్తుల మధ్య పోటీలు ఉండద్దు. ఇలా ఎన్నికల వాతావరణం, ఎన్నికల పరిస్థితులు, సమాజ పరిస్థితులు మీకు తెలియంది కాదు. నేను ఆ పోటీని తట్టుకోలేను, ఓపెన్గా చెప్తున్నాను మీ ద్వారా. కానీ ఈరోజు జరిగింది, సిద్దిపేట నుంచి మహేంద్రుడు వచ్చిండు, ఆయన దగ్గర కుమ్ముక్కయ్యాడు, అందుకే పోటీలు లేడు, తప్పులు చేసిన కాబట్టి పోటీలో ఉంటాడు, ఆ బాధకే ఉంటున్నా. ఒక అపవాదం మీ మీద మోపే అవకాశం కనబడుతుంది అని బరువులో లేకపోతే అని నేను ముందుకు వచ్చిన. కానీ ఇంత పాజిటివ్ ఉంటుంది, మా టీచర్లు ఇంత రెస్పాన్స్ ఇస్తారు. నాకు 32 ఉపాధ్యాయ సంఘాలు నాకు మద్దతు ఇస్తే వాళ్ళందరికీ మీ వేదిక ద్వారా శిరస్సు వంచి నమస్సుమని తెలియజేస్తున్నాను. నా మంచితనాన్ని గమనించే కదా నాకు వ్యతిరేకంగా ఉన్న సంఘాలు, నేను పిఆర్టీలో ఉన్నప్పుడు 30 ఏళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేసిన సంఘాలు, నేను కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన. కానీ ఇవాళ నాలో మంచిని గుర్తించి ఇవాళ 32 ఉపాధ్యాయ సంఘాలకు మద్దతు ఇస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించాను. రఘుత్తమ్ రెడ్డి గారి బలం ఏదంటారు? ఖచ్చితంగా మంచితనమే పెద్ద బలం. ఉపాధ్యాయ కుటుంబమే నా బలం, నా మంచితనమే నాకు బలం, ఉమ్మడి కుటుంబమే నాకు బలం. నాకు ఇలా నేను రోడ్డు మీద విడిచిపెట్టి సేవ చేయమన్నది. నేను ఒక్కనే సింగిల్ కుటుంబంగా ఉంటే నేను పని చేయలేను. నా కుటుంబం నాకు అండగా ఉంది కాబట్టి నేను ఏమైనా సరే అని ఇందులో ఒక ఉపాధ్యాయ వృత్తిని మొదలుకొని ఇలాకి వచ్చిన. ఉపాధ్యాయ శాసనం ఎన్నికైనా నాకు సహకారం ఇచ్చింది అదే కదా. మా మంచితనమే నన్ను తప్పకుండా ఇన్ని రోజులు ఆశీర్వదిస్తూ వచ్చింది. రేపు నన్ను గెలిపిస్తానే విశ్వాసాన్ని మేము తెలియజేస్తాం. తప్పకుండా రఘుత్తమ్ రెడ్డి గారు, మీరు మరలా ఎమ్మెల్సీగా ఎన్నికై మరియు ఉపాధ్యాయులకు వారి సమస్యలను తీర్చడంలో ముందుంటారని, ఈ సమాజానికి మీ కంట్రిబ్యూషన్ అవసరంగా భావిస్తూ మీరు ఎన్నికవ్వాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటుంది. నమస్కారం.